సొంతంగా కూరగాయలు పండించుకోవాలన్న తపన, ఆసక్తి ఇటీవల చాలామంది పట్టణవాసుల్లో పెరుగుతోంది. అయితే చాలా కాలంగా సేంద్రియ పద్ధతులతో కాలానుగుణంగా పంటలు మారుస్తూ ఇంటి ఆవరణలో పరిమిత స్థలంలోనే విభిన్నమైన పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా గూడవల్లివాసి ఒకరు. పెరటి సాగులో 20 ఏళ్ల అనుభవం ఆయనది. ఏటా సీజన్ను అనుసరించి ఆకుకూరలు, కూరగాయలు, పూలు, తేగలను పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా ఈ ఏడాది కూడా తనదైన శైలిలో అబ్బురుపరిచేలా పంటలు పండించారు. ముచ్చటిగా ఉన్న వారి నందనవనాన్ని చూసేద్దాం రండి. చూశారా? ముంగిటకు రాగాని నన్ను చూడండి అన్నట్లుగా మన చూపును తన వైపుకు తిప్పుకునే పొట్లకాయలు, నిండు కాపుతో దర్జాగా నిలబడ్డ వంగ మొక్కలు, మనసును గుచ్చే రంగురంగుల గులాబీలు, కళ్ళు తిప్పనివ్వని కనకాంబరాలు, ప్రహరీ గోడపై పహారా కాస్తున్నట్లుగా ఉన్న ఎడీనియంలు, మేము ఉన్నామంటున్న బొప్పాయిలు, నోరూరించే జామకాయలు, నిమ్మకాయలు, ఇవన్నీ ఈ ఇంటి యజమాని పొట్లూరి సాంబశివరావు ఎంతో శ్రద్ధగా పెంచుకునే సంపదలు. విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామంలో తీర్చిదిద్దినట్లుగా ఉన్న ఈ ఆవరణ చూస్తే చాలు మొక్కల పెంపకంలో ఈయనకున్న శ్రద్ధ, ఆసక్తి, అనురక్తి అర్థమవుతుంది. 7 పదులు దగ్గర పడుతున్నా ఏటికేడాది మరింత శక్తితో ముందుకు సాగటానికి తన ఈ వ్యాపకమే కారణమంటారు. లభ్యత ఉండడంతో పశువుల ఎరువు పుష్కలంగా వేస్తానంటూ పెరటి సాగులో తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. ప్రతి మనిషి కూడా అది గ్రామంలో కానీ పట్టణంలో కానీ గజం స్థలం ఉండా కానీ ఖాళీ స్థలం లేదు అనుకోకుండా కూరగాయలు పెంచుకోవచ్చు. ఈ ఖాళీ స్థలంలో నేను ఇప్పుడు 4 రకాల కూరగాయలు ఉన్నాయండి, 4 రకాల పండ్లు ఉన్నాయండి, 4 రకాల పూల జాతులు ఉన్నాయండి. పొట్లు ఎన్నండి 4 మొక్కలు పెట్టాం అక్కడ. ఆ మొక్కలు పెట్టినప్పుడు సహజంగా మనం ఇంతకుముందు పల్లెటూళ్ళలో 4 గుంజలు బాతేసి వేసేవాళ్ళం అండి. అలా కాకుండా పందిరేస్తే ఆకు కూడా కిందకు వాలకుండా మీరు కాయ ఒక్కటి వాలేటట్టు వస్తే దానికి కూడా నిటారుగా రావడం. ఇంతకుముందు మనం రాళ్ళు అవి కట్టేవాళ్ళండి, ఏది వంకలు బాకుండా. అది రాళ్ళు కట్టకుండానే మీరు చక్కని పందిరేస్తే మీకు నిలువుగా అయ్యే కిందకు వాళ్తాయండి. ఆ నిలువుగా వాలినప్పుడు మనం చూస్తానికి కూడా అండి కాయలు పండించడమే కాదండి, అవి చూస్తానికి కూడా అందం ఉండాలండి. అవి అందంగా ఉంటేనే మనకు ఆనందం అండి. ఎందుకంటే మాకు 70 ఏళ్ళ వయసు అండి. ఇవాళ మాకు ఆరోగ్యాలు తక్కువ అవుతున్నాయి. ఆ వాకింగ్ జాగింగ్ అనేది లేకుండా ఈ మొక్కల దగ్గర చేస్తామంటే వాకింగ్ జాగింగ్ అవసరం లేదండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే లావుగా ఉండేవాళ్ళు కానీ వాకింగ్కి వెళ్ళలేనప్పుడు మీకు అందుబాటులో కుండీలు కావచ్చు, లేకపోతే ఖాళీ ప్రదేశంలో కావచ్చు, 2 మొక్కలు పెట్టుకుంటే వాటికి మనం చేస్తూ ఉంటే కూడా సరిపోతుందండి. అట్లాగే మీరు ఇక్కడ నాది వంగ చెట్లు చూశారు కదండి, 4 అడుగులు పెరిగినాయి. ఆ కాయలు గుత్తులు బరువై కింద పడిపోతున్నాయండి. ప్రస్తుతానికైతే అట్లా అట్టి పెట్టాను, కానీ వాటికి కూడా కర్రపుల్లలు బాతి నిలువుగా ఇంకా 2 నెలలకి 10 అడుగులు అవి పెరిగి ఆ పచ్చడికాయలు వస్తాయండి అప్పటికి. అట్లాగే కాకర చెట్టుకు కూడా అది ఎక్కువగా సిల్లలు వస్తుందండి, దీనిలాగా నిలువు కాదండి. ఆ సిల్లలకి పుల్లలతో వేయటం జరిగిందండి. ఆ వేయటం జరిగినప్పుడు అది అక్కడక్కడే పాకుతూ కాయలు వస్తాయండి. నిమ్మ చెట్టు, బొప్పాయి చెట్టు, అట్లాగే జామకాయ చెట్టు, ఇవన్నీ పండజాతి మొక్కలండి. మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటాం వాటిని కూడా అలా చూసుకుంటేనే అవి బాగుంటాయండి. వాటికి అందరికీ అవి రావాలంటే కష్టం అండి. ఏది కూడా పూల మొక్కలు ఉన్నాయండి. పోయినసారి నేను చామంతులు బాగా పండించానండి, 4-5 అడుగులు ఎత్తు వరకు వచ్చింది. ఈసారి గులాబీ తోట వేయాలని చూశానండి. మొత్తం 20 మొక్కలండి అవి. దాంట్లో 12 రకాల పూలు ఉన్నాయండి, రంగులు కానీ హైబ్రిడ్ కానీ కస్తూరి కానీ లేకపోతే తీగ జాతి కానీ. ఈ 2 నెలలు అయ్యేటప్పటికి సంక్రాంతి వచ్చేటప్పటికి నేల కనపడకుండా పూలు పూయించాలనేది నా ఉద్దేశం. అట్లాగే కనకాంబరాలు ఉన్నాయండి, ఎర్ర కనకాంబరం ఉంది, ఎల్లో కనకాంబరం ఉందండి. ఆ గట్టెంటే మాది ఉండేది అడుగు స్థలమేనండి. అడుగు స్థలంలో కూడా వాసాలు కట్టేసేసి ఆ వాసాల్లో 6 అడుగులు ఎత్తు పెరిగినాయండి. మీరు ఎక్కడ చూసినారు 6 అడుగులు అంటే ఉంటాయి, లేవని కాదు, అది అందంగా తీర్చిదిద్దినట్టు ఉందండి. చూస్తానికి మీకు కావాలితే దేవుడి పూజకి కానీ ఇంటికి కానీ పెట్టుకోవటం, మనం లేవగానే మాది ఉత్తరపేపు వాకిలి అది చూడంగానే ఒక రకమైన ఉత్తేజం కలుగుతుందండి ప్రొద్దున్నే. నా కాన్సెప్ట్ మెయిన్ ఆరోగ్యం కూడానండి.
కూరగాయలకే కాదు, ఇంటందం ఇనుమడించే పూలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇంటి చుట్టూ ప్రహరీ గోడలపై కుండీలను అమర్చారు. తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను తోటివారితో పంచుకుని మిగిలిన వాటితో నిల్వ పచ్చళ్లు పట్టుకుంటామని చెబుతారు సాంబశివరావు సతీమణి ఉమా. మేము ప్రతి సంవత్సరం రకరకాలు మారుస్తూ ఉంటాం కూరగాయలు. ఈసారి వంగలు, పొట్ల, టమాటా పెట్టాం, ఇంకా రాలేదండి. ఈ కాకర పండిస్తాం, మిరప ఉన్నాయి ప్రస్తుతానికి. పూల జాతిలో 4 రకాలు ఉన్నాయండి. ఇట్లాగే మాకు కాలక్షేపం, ఆరోగ్యం, ఆనందం మాకు సొంతంగా తింటే అదొక తృప్తిగా ఉంటుందండి. బయటి కన్నా ఇది తింటే కొంచెం ఆరోగ్యంగా ఉంటున్నామని మేము అనుకుంటున్నామండి. మీరు కూడా అందరూ ఇట్లాగే కొంచెం ఉన్న స్థలంలో పండిస్తే సంతోషిస్తాం. పెరటి తోటల పెంపకానికి పూర్తిగా సేంద్రియ విధానాల్ని అవలంబిస్తున్న సాంబశివరావు చీడపీడల నివారణకు, అలానే మొక్కలకు బలం కోసం ఆవు పేడ, మూత్రంతో తయారు చేసుకున్న జీవామృతం, పుల్లటి మజ్జిగను పిచికారీ చేస్తున్నారు. సాంబశివరావు పెరటి తోట తమకెంతో స్ఫూర్తిదాయకమంటారు పొరిగింటివారు. మా పక్కన సాంబశివరావు గారు అంకుల్ గారు మాకు బాగా పరిచయం చిన్నప్పటి నుంచి. ఆయన సీజన్ను బట్టి కాయగూరలు కానీ పూలు కానీ అన్నీ పండిస్తూ ఉంటారు. పండించి వాళ్ళకే కాక పక్కన వాళ్ళకి కూడా పంచుతూ ఉంటారు. ఈ చిన్నప్పటి నుంచి చూడటం అలవాటయ్యి మేము కూడా మాకు వచ్చినంతవరకు ఏదో ఒకటి పండించటం అది చేసుకోవాలి. చేసినందువల్ల ఏమైందంటే ఈ తోట పని పొద్దున్న సాయంత్రం చేయటం వల్ల మనకి ఆరోగ్యం. కాస్తంత ప్లేస్ ఉన్నా కూడా దానికి సరిపాను పెంచుకున్నందువల్ల మనకి ఇంట్లో కూరగాయలు కానీ, కాయలు కానీ, పూలు కానీ తీసుకోవటం వల్ల మనకు ఆరోగ్యం పని ఉంటుంది. కాబట్టి శరీరాన్ని కష్టపెట్టాలి, సుఖపెట్టకుండా. ఆరోగ్యం కావాలంటే ఏదో ఒక పని కావాలని తీసుకోవాలి. అదే అట్లాగే మేము కూడా ఆయన చూసి కొంచెం స్థలం ఉండి మేము కూడా 4 మొక్కలు పెట్టామండి, ఇంట్రెస్ట్ కలిగి. ఇంకా ఎక్కువ పెంచాలని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం స్థలం ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ పని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యం, ఆనందం అందరికీ మంచిది చేస్తే. గోడవల్లి గ్రామంలో పుట్లూరు సాంబశివరావు గారు మా పక్కన ఉంటాడు. ఆయన స్థలములో కాయలు, పూలు, పళ్ళు అవన్నీ పండిస్తూ కూరగాయలు అవి మా పక్క అందరికీ పంచుతూ ఉంటారు. వాళ్ళని చూసి మేము కూడా కొద్దో గొప్ప కొద్ది చెయ్యాలనే ఆలోచన వచ్చి మేము కూడా బెండ మొక్కలు, జామ మొక్కలు, కంద మొక్క, అల్లము, బొప్పాయి, బచ్చల కూర ఇవన్నీ పెట్టామండి. అయితే కొద్దిగా చేసామండి. ఈసారి ఇంకా కొద్దిగా బాగా మెరుగయ్యేటట్టుగా ఈ స్థలం అంతా బాగా బాగు చేసి బాగా పెట్టి బాగా ఇదిగా వచ్చేటట్టు చేస్తామండి మేము కూడా. ఇట్లా చేయటం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుందండి, వ్యాయామం బాగుంటుంది, చెమటలు అవి బట్టి మనకు ఒళ్ళు, షుగర్ పేషెంట్లు కానీ ఇళ్ళు కానీ ఇట్లాంటివి చేసుకుంటే ఎవరి ఆభరణలో అయినా కొద్ది స్థలం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. మనం కూరగాయ పండించేది మందులు కొట్టిన కూరగాయ తిన్నట్టు ఉంటుంది. మన కుండ కాడీలో ఏదైనా కొద్దిగా పెట్టుకుని అన్నీ చేసుకుంటే అందరికీ మంచిదండి.